బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఖరారైన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే. సెప్టెంబర్ 1 నుండి బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు విడుదలైన అన్ని సీజన్లు కూడా ఎంతో కొంత ప్రేక్షకుల్ని మెప్పించాయి అనే చెప్పాలి. ఇక దానితో బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎవరెవరు రాబోతున్నారు అన్న ఆతృత అయితే కొంతమందిలో ఉంది. అయితే ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్లబోయే 14 మంది కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందామా మరి? వివరాల్లోకి వెళితే నెంబర్ 1 అభయ్ నవీన్. ఎన్నో సినిమాల్లో కమేడియన్ గా నటించిన ఈ యాక్టర్ మనలో చాలా మందికి పరిచయస్తుడే అని చెప్పాలి. తన నటనతో సినిమాల్లో ఎంతో మందిని నవ్వించిన ఈ కమెడియన్ తన పర్సనల్ క్యారెక్టర్లో కూడా అందరినీ నవ్వించి బిగ్ బాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాడా లేదా అన్నది చూడాల్సిందే. నెంబర్ 2 కిరాక్ బాయ్స్ నిఖిల్. సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఎంతో దగ్గరైన ఇతను తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో ఒక టీవీ షో ద్వారా నిఖిల్ కాస్త కిరాక్ బాయ్ నిఖిల్ గా మారాడు. మరి ఇతడు బిగ్ బాస్ లోకి వస్తే అతను ఆటని ఎలా మారుస్తాడు అన్నది చూడాలి. ఇంకా నెంబర్ 3 శేఖర్ భాష. ఆర్జేగా అలాగే విజేగా తెలుగు ఆడియన్స్ గా పరిచయస్తుడైన శేఖర్ భాష కూడా సీజన్ 8 కి ఎంపికైనట్లు తెలుస్తుంది. నెంబర్ 4 డి నైనిక. డి షోలో ఒక కంటెస్టెంట్ గా వచ్చినప్పటికీ డాన్సర్ గా మంచి పేరు సంపాదించుకుని ఇప్పుడు చాలా షోలలో అలరించడమే కాకుండా ఇండస్ట్రీలోని టాప్ కొరియోగ్రాఫర్స్ కి అసిస్టెంట్ గా కూడా పనిచేస్తూ ఉంది. మరి తన డాన్స్ తో ఇప్పటి వరకు ఎంతో మంది ప్రేక్షకులని మెప్పించిన నైనిక తన పర్సనల్ క్యారెక్టర్ తో కూడా అంతలా మెప్పిస్తుందో లేదో అన్న విషయం చూడాల్సిందే. నెంబర్ 5 కిరాక్ సీత. ఒక యూట్యూబ్ యాక్ట్రెస్ గా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు సంపాదించుకున్న ఈ అమ్మాయికి ఇటీవల బేబీ అన్న సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరి ఎంతో అల్లరి చేస్తూ యాక్టివ్ గా అందరినీ ఆట పట్టించే ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ ప్రేక్షకుల్ని తన రాకతో అలరిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. నెంబర్ 6 బెజవాడ బేబక్క. యాక్ట్రెస్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఇప్పటికీ ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న ఈ బేబక్క మాట తీరు రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఒక టఫ్ క్యారెక్టర్ కూడా బిగ్ బాస్ లో ఉంటే ఎంటర్టైన్మెంట్ మరింతగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నెంబర్ 7 విష్ణుప్రియ. ఎన్నో తెలుగు టీవీ షోలకు యాంకర్ గా చేసిన ఈ అమ్మడు యాంకర్ గా మంచి పేరే సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. మరి యాంకర్ గా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన విష్ణుప్రియ బిగ్ బాస్ లో ఎలాంటి సందడి చేయనుందో చూసేద్దాం. నెంబర్ 8 యాష్మి గౌడ. కర్ణాటకకి సంబంధించిన ఈ అమ్మాయి కృష్ణ, ముకుంద, మురారి అలాగే నాగభైరవి వంటి సీరియల్స్ తో తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్ని అయితే సంపాదించుకుంది. మరి బిగ్ బాస్ లో ఎలాంటి పేరు సంపాదించుకుందో తెలియాలి అంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. నెంబర్ 9 ఆదిత్య ఓం. లాహిరి లాహిరి లాహిరిలో ఈ సినిమా వచ్చి ఎంతో కాలం అయినప్పటికీ ఇప్పటికీ ఆదిత్యని చూస్తే లాహిరి లాహిరి లాహిరిలో సినిమా హీరో అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ ఒక్క సినిమాతోనే అలాంటి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు ఆదిత్య. మరి బిగ్ బాస్ లో ఎలాంటి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంటాడో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. నెంబర్ 10 సోనియా ఆకుల. రామ్ గోపాల్ వర్మ కరోనా అలాగే ఆశా ఎన్కౌంటర్ వంటి సినిమాల్లో నటించి యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సోనియా. కేవలం యాక్ట్రెస్ గానే కాకుండా కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు సేవలు అందించి మంచి మనసు గల వ్యక్తిగా కూడా పేరు సంపాదించుకుంది. మరి అదే విధంగా బిగ్ బాస్ లో కూడా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందా లేదా అన్నది చూడాలి. నెంబర్ 11 సింగర్ సాకేత్. తన పాటలతో ఎందరినో ఆకట్టుకున్న సింగర్ సాకేత్ కూడా సీజన్ 8 కి ఎంపికైనట్లు తెలుస్తుంది. గత సీజన్లలో గీతామాధురి, రాహుల్ సిబ్లిగంజ్ వంటి సింగర్స్ వారి పాటలతో బిగ్ బాస్ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. అదే తరహాలో ఈసారి సింగర్ సాకేత్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడూ జోవియల్ గా అందరినీ ఆనందపరిచే సాకేత్ మరి తన పాటలతో మాటలతో ఈసారి బిగ్ బాస్ ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటాడు అనేది తెలియాలి అంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. నెంబర్ 12 న్యూస్ రీడర్ కళ్యాణి.
ఎలాంటి న్యూస్ నైనా సౌమ్యంగా చెప్తూ న్యూస్ రీడర్ గా మంచి పేరు సంపాదించుకున్న న్యూస్ రీడర్ కళ్యాణి కూడా ఈ షోకి ఎంపికైనట్లు తెలుస్తుంది. మరి ఈమె బిగ్ బాస్ లో ఎలాంటి సందడి చేయనుందో తెలియాలి అంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. నెంబర్ 13 ఇంద్రనీల్. సీరియల్ యాక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని అందరికీ సుపరిచితుడు అయిన ఇంద్రనీల్ ని పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఇక అతను కేవలం యాక్టర్ మాత్రమే కాదు, చిన్నపాటి బిజినెస్ మ్యాన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి ఎన్ఎం ఫుడ్స్ అనే ఫుడ్ బిజినెస్ కూడా ఉండడం జరిగింది. నెంబర్ 14 రీతూ చౌదరి. జబర్దస్త్ వంటి ఎన్నో టీవీ షోల ద్వారా ఎంతో మందికి పరిచయస్తురాలైన ఈ అమ్మాయి కూడా సీజన్ 8 లోకి ఎంపికైంది అన్నట్లు తెలుస్తుంది. రీతు గనక బిగ్ బాస్ లోకి వస్తే తన బోల్డ్ అయిన అందం మరియు మాటల ద్వారా ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఎంపికైన 14 మందిలో మీ ఫేవరెట్ ఎవరు ఫైనల్ కి వెళ్తారు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన మరిన్ని సరికొత్త అప్డేట్ల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.